not this body. I am not the mind. I am the soul. మీ శరీరాన్ని మర్చిపోండి. మీ ఆలోచనలని ఆపేసేసుకోండి. మిగిలింది శూన్యమే, విశ్వమే. ఆ విశ్వమే మీరు, మీరే ఆ విశ్వం. ఆ పరమాత్మ నుంచి విడిపడి ఈ శరీరంలోకి ప్రవేశించింది మీ ఆత్మ. అదే మనం. మిమ్మల్ని మీరు ఆ యూనివర్స్ కి కనెక్ట్ చేసుకోండి. విపరీతమైన, అనంతమైన, అద్భుత శక్తి ఆ విశ్వంలో దాగి ఉంది. కాస్మిక్ ఎనర్జీ ఆ విశ్వము నుంచి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అన్ని శారీరక రుగ్మతలు, మానసిక సమస్యలు జీరో అయిపోతాయి. అప్పుడు ఆత్మ తన శక్తిని సంపాదించుకొని అద్భుతాలు చేయడం స్టార్ట్ అవుతుంది. ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ. ఐ ఆమ్ నాట్ ద మైండ్. ఐ ఆమ్ ద సోల్. ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ. ఐ ఆమ్ నాట్ ద మైండ్. ఐ ఆమ్ ద సోల్. ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ. I am not the mind. I am the soul. I am the soul. I am the soul. I am the soul. ఒకసారి విజువలైజ్ చేసుకోండి. ఈ అనంతమైన విశ్వములో ప్రతిదీ దాగి ఉంది. మీ డ్రీమ్స్ ని మీరు విజువలైజ్ చేసుకోండి. ప్రతి నెల వెస్టీజ్ కంపెనీ నుంచి మన అకౌంట్లోకి 5 లక్షలకు పైగా ఇన్కమ్ వస్తున్నట్టు విజువలైజ్ చేయండి. 10th మీ అకౌంట్లో ఆ ఇన్కమ్ పడుతున్నట్టు, ఆ మెసేజ్ చూసి మీరు ఎగిరి గంతేస్తున్నట్టు, మీకు నచ్చిన వస్తువులు రేటు చూడకుండా కొనగలుగుతుంటున్నట్టు, అత్యంత హ్యాపీ లైఫ్, ఇంట్లో కావాల్సిన అన్ని రకమైన సౌకర్యాలు సమకూరుతున్నాయి. పిల్లలు మంచి స్కూల్స్లో ఖరీదైన బట్టలు, బ్రాండెడ్ క్లాత్స్, షూస్ ప్రతిదీ ఎంజాయ్ చేస్తున్నారు. ఆనందానికి అవధులు లేవు. విజువలైజ్ చేయండి మీ లైఫ్, మీ హ్యాపీ లైఫ్. ఫారిన్ ట్రిప్స్, కంపెనీ అందించే ట్రిప్స్కి అన్నిటికీ మనం క్వాలిఫై అవుతాం. ఎవ్రీ ట్రిప్ని ఫ్యామిలీతో వెళ్తూ ఆ క్షణాల్ని ఎంజాయ్ చేస్తాం. విజువలైజ్ చేయండి మీరు మీ ఫ్యామిలీ వస్తున్న ట్రిప్స్ లండన్, స్కాట్లాండ్,
థాయిలాండ్ ట్రిప్స్‌ని మీరు మీ ఫ్యామిలీతో విజిట్ చేస్తూ అద్భుతమైన ప్లేసెస్, బీచెస్, టెంపుల్స్ మీకిచ్చే రూమ్ విజువలైజ్ చేసుకోండి. రిచ్, హై క్లాస్, లగ్జరీ రూమ్స్ ప్రొవైడ్ చేస్తుంది మన కంపెనీ. దాంట్లో ఉంటున్నట్టు థాంక్ యూ గాడ్ ఫర్ దిస్ వండర్‌ఫుల్ లైఫ్. ఒక కారు తీసుకుంటున్నట్టు విజువలైజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు. లగ్జరీ కార్ మీ ఫేవరెట్, మీ డ్రీమ్ కార్ ఏదైనా కావచ్చు. BMW, మెర్సిడీస్ బెంజ్, జాగ్వార్, రేంజ్ రోవర్, మసరాటి, రోల్స్ రాయ్స్ ఏ కారైనా కావచ్చు. అది మనకు దాసోహమే. ప్రతీదీ సృష్టిలో శక్తితోనే తయారవుతుంది. ఆ శక్తి, ఈ శక్తి 2 ఒక్కటే. రూపము మారుతుంది అంతే. నీ శరీరంలోని శక్తిని నువ్వు ఇనుమడింపచేస్తే ప్రపంచంలోని ఆ శక్తితో తయారైన ఏ వస్తువైనా నీ సొంతమవ్వాల్సిందే. నీ దరికి చేరాల్సిందే. నీ వైపు ఆకర్షించాల్సిందే. థాంక్ యూ గాడ్ ఫర్ మేకింగ్ అవర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. మీ ఫేవరెట్ కార్ షోరూమ్‌లో మీ అప్లయన్స్ చేతుల మీదుగా అందరి సమక్షంలో గొప్ప కరతాళ ధ్వనుల మధ్యలో కార్ లాంచింగ్ డే రోజున మీ కార్ ఎదుట మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోండి. మీ అప్లయన్స్ చేతుల మీదుగా మన మెంటార్ విజయరావు సార్ చేతుల మీదుగా ఆ కీని మీరు మీ ఫ్యామిలీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంటే మీ ఆనందం ఎలా ఉండబోతుంది? మీ ఫేస్‌లో ఫీలింగ్స్ ఎలా ఉండబోతుంది? మీ టీమ్ ఏమనుకోబోతుంది? మీ బంధువులు మీ గురించి ఏ విధంగా ఆలోచించబోతున్నారు? అద్భుతమైన రోజు. కండ్లల్లో నీళ్లు తిరుగుతుంటాయి. మన కల నెరవేరిన రోజు. ఆ కార్‌ని విజువలైజ్ చేయండి ఒక్కసారి. దాన్ని టచ్ చేస్తున్నట్టు, దాంట్లో కూర్చుంటున్నట్టు, మీ 2 చేతులు ఆ స్టీరింగ్‌పై పెట్టి తడుముతూ, ఆ లోగోని టచ్ చేస్తూ, ఆ సీటింగ్‌ని, డాష్‌బోర్డ్ ఒక్కసారి ఆన్ చేస్తే, ఆ లగ్జరీ కార్స్ యొక్క సౌండ్ మీ ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని ఆ కార్‌లో ఒక లాంగ్ డ్రైవ్‌కి వెళ్తే ఫస్ట్ టైమ్ ఏ విధంగా ఉండబోతుంది? అద్భుతం. అనిర్వచనీయం. థాంక్ యూ గాడ్ ఫర్ మేకింగ్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ. మీ కార్‌ని విజువలైజ్ చేసుకోండి. ఆ కలర్ అన్నీ కూడా పిక్చరైజేషన్ కావాలి. మీ మెంటల్ స్క్రీన్‌పై, మీ నుదిటిపై ఒక అద్భుతమైన ఇల్లు మన సొంతమవుతుంది. మీ ఊరిలో మీకు నచ్చిన ప్లేస్‌లో మీ ఊర్లో ఇప్పటివరకు ఎవరు కట్టనంత పెద్దగా, విశాలంగా, ఆధునికమైన, అద్భుతమైన డిజైన్స్‌తో నిర్మించబడ్డది మన ఇల్లు. ప్రకృతిలో ఒదిగి ఉన్నట్టు ఇంటి చుట్టూ ఎత్తైన చెట్లు, పూల మొక్కలు, గార్డెనింగ్‌తో
కంప్లీట్ అద్దాలతో, గ్లాస్ డోర్స్, గ్లాస్ విండోస్ విజువలైజ్ చేయండి. మీ ఇంటిని మీకు నచ్చినట్టు విజువలైజ్ చేసుకోండి. విశాలమైన హాల్, ఎత్తైన సీలింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, సోఫా సెట్స్, టీవీ సెట్, అద్భుతమైన వెంటిలేషన్. ఫస్ట్ ఫ్లోర్‌లో అన్ని బెడ్‌రూమ్స్, సెకండ్ ఫ్లోర్‌లో ఒక హోమ్ థియేటర్, మీటింగ్ హాల్, జిమ్, ఇంటి వెనకాల ఒక స్విమ్మింగ్ పూల్‌తో అద్భుతమైన డిజైన్ మన ఇల్లు. థాంక్ యూ గాడ్ ఫర్ దిస్ హౌస్. థాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ గివింగ్ మీ దిస్ లైఫ్. ఈ జీవితంలో నేను అడిగిన ప్రతీదీ ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ, హస్బెండ్ ఆర్ వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్. థాంక్ యూ మై డియర్ మెంటార్. నా జీవితాన్ని ఒక చుక్కానిలా తోవ చూయిస్తూ, ముందుండి నడిపిస్తూ, మీలాంటి చెక్స్ మాకు రావడానికి అహర్నిశలు కష్టపడుతున్న మా అప్‌లైన్ గురువులకి, మెంటార్‌కి పాదాభివందనాలు. పైనున్న అందరు అప్‌లైన్స్‌కి, కిందున్న అందరు డౌన్‌లైన్స్‌కి మనస్ఫూర్తిగా థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థాంక్ యూ కంపెనీ, ఇట్స్ మేనేజ్మెంట్, ట్రైనర్స్. థాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ who is helping me along the way of my success. నా ఈ సక్సెస్ జర్నీలో, ఆ తోవలో నాకు తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఒక 1 మినిట్ డీప్ మెడిటేషన్‌తో దీర్ఘమైన శ్వాస, నిశ్వాస కొనసాగిస్తూ, మనం ఇప్పటివరకు చేసుకున్న ఆ విజువలైజేషన్ మన డ్రీమ్స్‌కి ఒక శక్తిని జోడించి, మీ కనుబొమ్మల మధ్యలో నుంచి వాటిని ఆ విశ్వంలోకి వదిలేయండి. ఆ విశ్వము పుట్రపన్నైన మనకు ఆ కోరికల్ని మెటీరియలైజ్ చేస్తుంది. వస్తు రూపంలోకి మారి మనకు అందజేస్తుంది. 1 మినిట్ డీప్ మెడిటేషన్. మెల్లిగా మీ 2 చేతులు, మీ 2 కాళ్ళ బొటనవేలిని పట్టుకోవడానికి చూడండి. ప్రయత్నించండి. పట్టుకొని పూర్తిగా ముందుకు వంగాలి. మీ తల నేలను తాకే విధంగా వంగండి. 2
బొటన వేళ్ళని 2 చేతులకి పట్టుకొని దేవునికి, మీ గురువులకి, మీ తల్లిదండ్రులకి నమస్కరిస్తూ వేడుకోండి. నేను చెప్పింది మనసులో అనుకోండి. హర దుఃఖం, హర పాపం, హర రోగం, హర రుణం, హర పూర్వజన్మ పాపకర్మం, హర 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 హర. హర అల్ప బుద్ధి, హర క్షుద్ర బుద్ధి, హర హర హర. మెల్లిగా లేచి కూర్చొని 2 చేతులు జోడించి నమస్కరిస్తూ అద్భుతమైన ఆరోగ్యము, అనంతమైన సంపద, ఆనందం మనకు కలగాలని వాళ్ళందరినీ వేడుకుంటూ మెల్లిగా ఐస్ ఓపెన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ కూడా ఫస్ట్ రోజు మెడిటేషన్లో పాల్గొని మళ్ళీ పాత వాళ్ళకి చాలా మంది ఎంతమంది రెగ్యులర్గా మీరు మెడిటేషన్ కంటిన్యూ చేసేలో ఐడియా లేదు, అండ్ కొత్త వాళ్ళకి ఫస్ట్ టైం ఇది. సో మీరు అలవాటు పడాలి. ఒక ఫ్యూ డేస్, ఒక 3-4 డేస్లో మీకు కంప్లీట్గా ఈ సిస్టమ్ అలవాటు పడుతుంది. అలవాటు పడ్డాక దాన్ని విడిచిపెట్టలేరు, అంత అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా నా మెడిటేషన్ చాలా బ్రహ్మాండమైన శక్తిని మీ వైపు ఆకర్షింపచేసే మెడిటేషన్ ఇది. మీ కోరికల్ని మీకు అందజేసే మెడిటేషన్. సో ఫస్ట్ రోజు లేట్ అయింది, రేపటి నుంచి 5:10కి స్టార్ట్ అవుతుంది మెడిటేషన్. మీరు లేట్ అయితే మీరు మిస్ అవుతారు. 5:10 వరకు అందరు ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ రోజు కాబట్టి మనకు లేట్ అయింది, అండ్ నెక్స్ట్ సెషన్ ఉండబోతుంది. అద్భుతంగా అందరు కూడా ప్రిపేర్ అయి ఉండండి. సో ఈ అవకాశం కల్పించిన మా అప్లయన్స్కి అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన మెంటార్ విజయరాజ్ సార్కి ఎలవెల్లలా మనం మనస్ఫూర్తిగా సార్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఈ ప్లాట్ఫామ్ని మనకు అందజేస్తున్నందుకు, తన యొక్క సపోర్ట్ని మనకి ఇస్తూ మనల్ని ముందరికి తీసుకుపోవడానికి అహర్నిశలు కష్టపడుతున్న విజయరాజ్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా అప్లైన్ ఈ రోజు నేను ఇన్వైట్ చేసిన మా జిల్లా శ్రీనివాస్ సార్కి థ్యాంక్ యూ కూడా చెప్పుకుంటూ బ్యాక్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. ఫస్ట్ డే చాలా ఎక్సలెంట్ గా, చాలా సూపర్ అయింది మెడిటేషన్. సూపర్ సార్. మీకు మరొకసారి థ్యాంక్ యూ అందరి తరఫున. ఎందుకంటే ఖచ్చితంగా 100% ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రోజు దాకా కూడా నాకు రెస్ట్ లేదు. సార్ రాత్రి సార్ 5 o'clock లేవాలి అంటే ఓకే అన్నాను. నేను ఓన్లీ 1 డే, ఇంకో రేపటి నుంచి ఒక 5-10 నిమిషాలు అటు ఇటే నడుస్తుంది. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా 5 o'clock అటెండ్ కావాలి, అవుతారు, చేపిస్తున్నారు. దానికి మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా నా దృష్టిలో అయితే చాలా తక్కువ. ఎందుకంటే అందరి కోసం చేసేది విజయరాజ్ సార్ ఫస్ట్ అయితే, సెకండ్ వన్ మీరు అవుతుండ్రు. ధ్యాన గురు గారికి అందరూ మీ ప్లేస్ లో థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ పవన్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డీజే గారు లైన్ లో ఉన్నారా? రెడీ. లీడర్స్, డీజే, ఎక్సలెంట్ ట్రైనింగ్ సెషన్. ఎంతమందికి అంటే ఓన్లీ 688 మందికి అదృష్టం ఉంది. మిగతా వాళ్ళను ఫుల్ఫిల్ చేయండి. మీ డౌన్ లైన్స్ ని లేపండి. 6 అవుతుంది. ఇప్పుడు చలికాలం కూడా కాదు, ఎండాకాలం. ఇంతమందిని కూర్చోబెట్టితే మీ చెక్ అంతా హైక్ అవుతుంది. ఇంతమందికి చెక్ తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇంతమంది మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం 100కు 100% కాదు, 100కు 1000% మెడిటేషన్ తోని చాలా చాలా డిసీజ్ తగ్గుతాయి. మెడిటేషన్ అనేది సుభాష్ పత్రి సార్ అంటే చాలా మంది గురువులు ఉంటారు. సుభాష్ పత్రి గారిది మేము, మా అన్నయ్య, జగిత్యాల టీం ఆల్మోస్ట్ చాలా మందిని 2004లోనే మేము స్టార్ట్ చేశాము. దాని వాల్యూ ఏందో నాకు తెలుసు. రెగ్యులర్ మెడిటేషన్ చేస్తే మనం ఏది యూనివర్స్ కనెక్ట్ చేస్తే అది మనకు 100% వస్తుంది. ఇప్పటికే లేట్ అవుతుంది, ఇంకా లేట్ చేయకుండా దత్తు సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. మీరు మీ ప్లేస్లలో ఉండి అందరూ
క్లాప్స్ తో, గ్రేట్ క్లాప్స్ తో మన డీజే గారిని వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. దత్తు సార్, గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్, బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్. దుబాయ్లో ఒక 5 days ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక నుంచి ఎవ్రీ ఫారెన్ ట్రిప్ లో ఎంజాయ్ చేయాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. సూపర్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్. Thank you. Thank you, Welcome, sir. Dattu. Thank you so much. Welcome. Thank you, sir. Welcome, Dattu. Good morning. Wow. Thank you, sir. Thank you, sir. Good morning, sir. Thank you. అయితే ఈ మెసేజ్లు రాకుండా ఒక్కసారి ఎవరైతే పోస్తున్నారో మెసేజ్లన్నీ స్టాప్ చేయండి సార్. కొంచెం మెసేజ్లన్నీ స్టాప్ చేయండి. అండ్ అందరు కూడా గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే పవన్ సార్కి కూడా థ్యాంక్స్ చెప్పింది అందరూ, విజయరాజ్ సార్కి కూడా థ్యాంక్స్ చెప్పిండ్రు. అదంతా కూడా చూస్తున్నారు. బట్ ఏంటంటే మధ్యలో మధ్యలో ఈ మెసేజ్లు రావడం ద్వారా కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ మెసేజ్ అనేది స్టాప్ చేయండి సార్. ఎవరు స్టాప్ చేస్తున్నారు ఒకసారి చేస్తారా? ఎస్ సార్, స్టాప్ అయింది అంటే ముందుకెళ్ళాం. Dattu, stop అయిపోయింది. కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆకలి ఆకలి బాగా అవుతుంది, ఆకలి బాగా అవుతుంది, రోజు ఆకలి అవుతుంది. తినే సమయంలో కొంచెం భోజనం మాత్రమే ఉంది, కొంచెం భోజనం మాత్రమే ఉంది. ఆ, అంటే కడుపు నిండట్లేదు. ఆకలి అయితే బాగుంది, భోజనం చేసే టైంలో ఇంకా కొంచెం ఉంటే బాగుండని అనిపిస్తుంది. రైట్, అలాంటి సమయం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ, నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించాలి అనే ఒక గోల్ పెట్టుకోవడం స్టార్ అండ్ ఎబో. ప్రతి మీటింగ్ లో, ప్రతి ట్రైనింగ్ లో 10 లక్షల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా కొంచెం ఏదైనా రూపంలో మాకు ట్రైనింగ్ కావాలి అంటే ఇంకా తక్కువ అవుతుంది, సరిపోవట్లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఏదైతే రోజు మన డౌన్ లైన్స్ అని మనం అనుకుంటున్నామో అదే సమయంలో విజయరాజు సార్ ఎప్పుడు కూడా మనకి ఏ సమయంలో ఏది కావాలో ఖచ్చితంగా దత్తు దాన్ని సార్, అందించడానికి దత్తు సార్, సార్, సారీ, yes, కొద్దిగా లైట్ వేసుకుంటారు, డిమ్ ఉన్నట్టుంది. డల్ ఫీల్ ఉందా? అవుతా? ఏం కాదు సార్, ఏం కాదు సార్, నేను కొద్దిసేపు వీడియోలో ఉంటే తర్వాత స్క్రీన్ చూపిస్తా. ఆ లైట్ నా ఓకే వెనకాల ఉంది, అది వేస్తే ఏమవుతుందంటే ఫోకస్ డైరెక్ట్ అక్కడ, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అందుకని. ఆ, అయితే Sound కూడా కొద్దిగా తక్కువనే వస్తుంది సార్. కొద్దిగా సార్ సౌండ్ తక్కువ సౌండ్ తక్కువ వస్తుంది. వస్తుందా? ఓకే ఓకే. లౌడ్ గా మాట్లాడండి. ఓకే ఓకే, నేను కొంచెం చిన్నగానే మాట్లాడుతున్నా ప్రస్తుతం. ఓకే. ఇప్పుడు ఓకే, ఇప్పుడు కొంచెం సౌండ్ పెరిగింది. ఆ, ఖచ్చితంగా ప్రతిదీ అవసరమైన సమయంలో అవసరమైంది ఇవ్వడానికి మన గురువు గారు ఎప్పుడు రెడీగా ఉంటారు. ఆ, ఏదైనా ఇంకా వేరే రూపంలో మాకు ట్రైనింగ్ కావాలా, కొత్తగా కావాలా, చాలా నేర్చుకోవాలా, ఇది సరిపోతలేదు, 10 లక్షలు సంపాదించాలంటే ఇంకా చాలా నాలెడ్జ్ కావాలా అని చెప్పేసి అనుకుంటున్నటువంటి సమయంలో రోజు పొద్దున 5 గంటలకి జూమ్ ఉంటుందని తెలిసిన తర్వాత చాలా మంది హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయింది. ఇది 100%. దానికి తోడు మన పవన్ సార్ ఇంకా రోజు మెడిటేషన్ చేయించడం, అఫర్మేషన్ చేయించడం అనేది చాలా అద్భుతం. ఈ దాన్ని గనక మనం మిస్ అవుతే, మిస్ అయిన వాళ్ళందరూ దురదృష్టవంతులు, అది మనకు తెలిసిన విషయమే. బట్ మనం అటెండ్ అవ్వడం కాదు, మన టీంలో ఉన్న వాళ్ళని కూడా రెగ్యులర్ గా మనం ఎప్పుడైతే ఆ అంతకు ముందే అంటే 4 to 4:30 మధ్యలో లేచి మన టీం ఎప్పుడైతే అటెండ్ చేసుకుంటామో అప్పుడు దీనికి ఇంకా 100% కడుపు అనేది నిండుతుంది అందరికి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ విజయరాజ్ సార్, పాదాది వందనాలు. అండ్ పవన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జిల్లా గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. మొదటి రోజు, మొదటి సెషన్ మాట్లాడడం అయితే చాలా హ్యాపీగా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కొత్తోళ్ళు ఉన్నారని అనుకుంటున్నా. సరే, ఎవరున్నా అందరికీ నేను మాట్లాడే ఒక 30 నిమిషాలు అయితే అందరికీ కావలసిన సమాచారాన్ని
ఆ, మాట్లాడతా నేనైతే అనుకుంటున్నా. వెస్టీజ్ ఐకానిక్ పర్ఫార్మర్, చాలా అద్భుతమైన లోగో, పేరులోనే ఉంది. గల్లెగ్రేజ్ విఐపి, పేరులోనే ఉంది. విఐపి అని చెప్పినప్పుడు ఎంత గర్వంగా ఒక వాయిస్ వస్తుంది, చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విఐపి అనే లోగో, విఐపి అనే మాట, విఐపి టీమ్, సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నా గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడాలి, ఒక 5 to 7 minutes. నా పేరు దత్తు, మాది ఆదిలాబాద్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు, జమ్లాపూర్ అనే విలేజ్, ఊరు. నేను బిజినెస్లోకి రాకముందు నేను చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇస్త్రీ, ఇస్త్రీ చేసేది. ఆ, ఎప్పుడు కూడా ఒకరి కింద అంటే జాబ్ అయితే చేయలేదు. సొంతగా ఏదైనా చేయాలి, సొంతగా ఏదైనా చేయాలి, సొంతగా ఏదైనా చేయాలనే ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి నేను. ఆ, చాలా వరకు నేను నష్టపోయినా. మ్మ్, గోట్ ఫామ్ వేయడం జరిగింది, పౌల్ట్రీ ఫామ్ వేయడం జరిగింది. దాని తర్వాత ఫైనాన్స్ నడిపించిన, డైరీ ఫామ్ వేసిన, అంటే ఇలా కొన్ని ట్రెడిషనల్లో అనుభవం లేదు. బట్ ఏదైనా చేయాలని ఒక కోరిక, ఆ, తపన, సాధించాలా, నేనంటూ గొప్పగా బతకాలా, ఆ, మంచి లైఫ్ లీడ్ చేయాలని అంటే వ్యాపారం చేస్తేనే అందులోనే డబ్బు వస్తుందని జస్ట్ ఇట్లా మాట్లాడుతున్నప్పుడు విని ఇది కరెక్టే అని చెప్పేసి డిసిజన్ తీసుకొని డబ్బులు లేకపోయినా అప్పు తీసుకొచ్చి వ్యాపారాలు చేయడం స్టార్ట్ చేసి, అనుభవం లేదు, చెప్పేవాళ్ళు లేరు, అంటే మార్గం చూపించే వాళ్ళు లేనప్పుడు, ఏమంటారు, గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా నేను చేసే వ్యాపారాలన్నీ కూడా ఫస్ట్ పౌల్ట్రీ ఫామ్ వేయడం జరిగింది. పౌల్ట్రీ ఫామ్ వేసిన ఒక 6 months లోపే దాన్ని తీసేయడం జరిగింది. అసలు 1 year కూడా కంప్లీట్ కాలేదు, దాన్ని తీసేయడం జరిగింది. ఎందుకు అంటే అనుభవం లేదు, ప్రాబ్లమ్స్ వచ్చింది, మ్యాన్ పవర్ లేదు. ఏమైంది, చాలా వరకు కోళ్ళు అనేవి చనిపోయినాయి. అది ఎలా ముందుకు తీసుకోవాలో అర్థం కాలేదు, నష్టం వచ్చేసింది. దాన్ని పక్కన పెట్టేసి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది, డైరీ ఫామ్. అనుభవం లేని పనులు కదా, కాబట్టి పాలు బాగా వస్తున్నాయి, ఆవులు బర్రెలు ఉన్నాయి, కానీ ఆ పాలని ఎలా మార్కెట్ చేయాలన్నది లేదు. అక్కడ కూడా మ్యాన్ పవర్ లేదు. పాలు రోజు వస్తున్నాయి, రోజు కూడా ఆ, మిగిలిపోయేది, పెరుగయ్యేది, లేకపోతే ఖరాబ్ అయ్యేది, రైట్. ఇలా అక్కడ నష్టం వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత కొన్ని ఆవులు చనిపోయినాయి. నెక్స్ట్ దాని తర్వాత గోట్ ఫామ్ వేసిన. అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, చెప్పేవాళ్ళు లేకపోవడం ఒక దురదృష్టం, రెండవది అనుభవం లేదు, మూడవది డబ్బు అప్పు తీసుకొచ్చి ఈ బిజినెస్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ నష్టం వచ్చింది. ఒకటే తపన, వ్యాపారంలో మాత్రమే డబ్బులు వస్తాయి అని అనుకున్నటువంటి వ్యక్తి నేను. డబ్బులు వ్యాపారం చేసే డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు అని నాకు అర్థమైంది. కాబట్టి సరే, వదలకుండా ఒక్కొక్కటి 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 చేసేసి నష్టం వచ్చింది. తర్వాత ఫైనాన్స్ ఫీల్డ్లో దిగిన, ఫైనాన్స్ ఫీల్డ్లో కూడా నష్టం వచ్చింది, అంతా కూడా అప్పే. ఓవరాల్ గా నా బ్యాక్గ్రౌండ్ మొత్తం మైనస్, టోటల్ 2017 వరకు నా జీవితం అంతా కూడా అప్పు, చాలా పెద్ద అప్పు. వయసు చూస్తే 28, 29, అప్పుడు పూర్తిగా అప్పుల్లోకి వెళ్ళిపోయినా. 35 lakhs ఆ పైన అప్పయింది. ఇంకా అదంతా ఆపేసి ఆ, ఏదైతే కులవృత్తి ఉందో ఇంకా రోజు కులవృత్తి చేయడం స్టార్ట్ చేసి ఇస్త్రీ. ఆ టైంలో గాడ్, దేవుడు, రామ్మోహన్ సార్ ద్వారా నాకు ఈ బిజినెస్ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రామ్మోహన్ సార్ కాల్ చేసి దట్టు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, నువ్వు ఏం డబ్బులు పెట్టాల్సిన పని లేదు, ఎంత గొప్పగా చెప్పిందండి, ఎంత సూపర్ చెప్పిండు, నేర్చుకోవాలి మనం.
నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, నువ్వు ఏం డబ్బులు పెట్టాల్సిన పని లేదు, నేను నీకు పార్ట్నర్షిప్ ఇస్తా అని అన్నాడు. అరే, డబ్బులు పెట్టకుండా పార్ట్నర్షిప్ దొరుకుతుంది అని సంతోషపడుతున్నా. కాకపోతే డబ్బులు లేకుండా పార్ట్నర్షిప్ ఇవ్వడం కష్టమే. ఏదో బిజినెస్ అంటున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేదైనా డబ్బులు కట్టిస్తాడేమో, డబ్బులు పెట్టిస్తాడేమో అనే ఒక కోణంలోనే నేను ఆలోచిస్తున్నా. బట్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఆ ప్రొడక్ట్స్ గురించి అండ్ ప్లాన్ గురించి, కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్స్, వీటి గురించి మాట్లాడిన తర్వాత ఇదంతా మళ్ళీ సేమ్ ఇంతకు ముందు నేను చేసినటువంటి వ్యాపారాల ద్వారానే ఎట్లయితే నష్టపోయిందో, ఇంత కూడా ఖచ్చితంగా ఎవరు ఫ్రీగా ఇవ్వరు. ఇదంతా కూడా మళ్ళీ డబ్బులు పోయే కార్యక్రమమే అని అనుకొని విన్న తర్వాత, సరే సార్ చాలా రోజుల నుంచి చెప్తున్నాడు కదా, ఒకసారి ఈ ప్రొడక్ట్స్ అయితే కొనుక్కోపోదామని ప్రొడక్ట్స్ కొనుక్కపోయినా. రైట్, ఇదంతా కూడా దాదాపుగా తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. బట్ ఎందుకు రిపీట్ చేసిన అంటే, అవసరం. మనం విన్నది, తెలుసుకున్నది రిపీట్గా గుర్తు చేయకపోతే జనాలు మర్చిపోతారు, మనం కూడా మర్చిపోతాం. రైట్. 2017లో బిజినెస్ గురించి తెలుసు, బిజినెస్ గురించి తెలియదు విన్నా. 2017లో బిజినెస్ గురించి విని, ఆ, నేను ఏదో ఊహించుకొని డబ్బులు పెట్టాలని, ప్రొడక్ట్ తీసుకుపోయి ఎక్కడ అమ్మాలని, ఇవన్నీ ఊహించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చాలా మంది ఈరోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఇలానే చేసి, తర్వాత అర్థమై తెలుసుకొని ఈ బిజినెస్ లో ఇప్పుడు సక్సెస్ అయింది. ఇప్పుడు ఎవరైతే మీరు వింటున్నారో, బలవంతంగా మీ అప్లైన్ కాల్ చేస్తే నిద్ర లేచి ఇప్పుడు వినేవాళ్ళు ఉంటారు. వీళ్ళే రెగ్యులర్ గా మీటింగ్ వినడం ద్వారా పూర్తి నాలెడ్జ్ వచ్చి, ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం ద్వారా పూర్తి నాలెడ్జ్ వచ్చి మాలాగా తయారవుతారు. సింపుల్. అండ్ మనం జనాలకు చెప్తా ఉంటాం, వాళ్ళకు అర్థం కాదు, మనకు చెప్పరాదు. ఇది రిపీట్ గా ఒక సైకిల్ లాగా జరుగుతూనే ఉంటుంది. చూడండి, కొన్ని రోజులు నాకు అర్థం కాలేదు, నేను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. కానీ నా అప్లైన్ మాత్రం ఫోన్ చేయడం బంద్ లేదు, ట్రైనింగ్స్ మీటింగ్స్ ఉన్నాయని చెప్పడం బంద్ లేదు. వాటిని అటెండ్ చేయించడానికి వాళ్ళు ఏదైతే చేయాలో అదంతా చేస్తూనే ఉన్నారు, వదలలేదు. ఏదో ఒక సందర్భంలో మీరు కూడా కనెక్ట్ అయ్యి మాలాగా 100% సంపాదిస్తారు. అట్లా అప్పులలో ఉన్న నేను బిజినెస్ గురించి ఆ, ఇంకా ప్రొడక్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి, ఇంకా సార్ మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. తర్వాత కొన్ని రోజులకు ఇంటికి వచ్చి ఒక ట్రైనింగ్కి రమ్మని చెప్తే, ఆ ట్రైనింగ్ 2018 జనవరిలో, ఆ, విజయవాడ బూట్ క్యాంప్, జనవరి 19, 20, 21, 2018. ఇది వెస్టీజ్ గురించి. వెస్టీజ్ లో డబ్బులు ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టీజ్ భవిష్యత్తులో #1 ప్లేస్ కు వెళ్ళబోతుంది. వెస్టీజ్ ప్రస్తుతం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే బాగా వేగంగా దూసుకెళ్తున్నటువంటి కంపెనీ. వెస్టీజ్ ద్వారా ఇంతమంది డెవలప్ అయినరు, ఇంత సంపాదిస్తున్నారు. ఆ, అప్పులలో ఉన్న వాళ్ళు బయటికి వచ్చింది, ఆటో నడుపుకునే వాళ్ళు, కులవృత్తి పని చేసుకునే వాళ్ళు, ఇలా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఎదుగుతున్నారు అని చెప్పేసి ఎప్పుడైతే ఆ 3 రోజుల ట్రైనింగ్ లో నేను లైవ్ గా వాళ్ళని చూసి తెలుసుకున్నాడో, కొంచెం సమాచారం నాకు దొరికింది. ఆ సమాచారం ఆధారం చేసుకొని ఇంకా ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఈ బిజినెస్ ని మెల్లిగా కంటిన్యూ చేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, జనవరి 2018. అప్పటికి అప్పుంది, ఈ అప్పు పెరిగిపోతుంది. దగ్గర దగ్గర 60 లక్షలు ఆ విధంగా అయిపోయింది. రీజన్ ఏంటంటే ఇంట్రెస్ట్. రైట్. వడ్డీ, వడ్డీలకు వడ్డీ. రైట్. అంటే ఎందుకు ఈ అప్పు గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడు బిజినెస్ లో చాలా మంది నాకు అప్పు ఉంది, అప్పు తీరిపోయాక నేను వస్తా అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. నాకు డబ్బులు సరిపోవు, నెల నెల నాకు
రూ. 12,000 కంపల్సరీ కావాలా? నేను వెస్టీజ్ కనుక వస్తే నాకు ఆ సంపాదన రాదు, ఎందుకంటే స్టార్టింగ్ లో డబ్బు రాదు అని అనుకునే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇదంతా కూడా స్టార్టింగ్ లో మనం వెస్టీజ్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి అర్థం చేసుకోకపోవడం, అర్థం చేయించకపోవడం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం, కేవలం విన్నది, విన్న వాళ్ళు ఏదో 4 దాంట్లో యాడ్ చేసి, వాళ్ళు ఎవరో మనతో ఏదో ఒకటి చెప్తే దాన్నే నమ్మేసి, అప్పటికే మన మైండ్ లో 100 రకాలుగా ఆలోచనలు వస్తాయి. ప్రొడక్ట్ ఎవరికి అమ్మాలా, ప్రొడక్ట్ ఎవరు కొంటారు, ఎవరిని వినాలా, ఎవరికి చెప్పినా నా మాట విననే వినరు, నేను చిన్న వ్యక్తిని, నేను చదువుకోలేదు, ఆ నేను ఆడపిల్లని, నేను ఇంట్లో పని చేసుకొని, నేను హౌస్ వైఫ్ని, నేను వ్యవసాయం చేస్తా, నేను నేను ఫెయిల్ అయినా, నాకు చదువు రాదు, రైట్, ఇలాంటి ఆలోచనలు 100 ఉంటాయి. ఇవి వాడుకుంటే మన లైఫ్ ఎట్లా, రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి ఆలోచనలు ఉన్న మనకు మార్కెట్ లో వెళ్ళి కలుస్తున్నప్పుడు జనాలు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో అవి ఇంకా తోడైపోయి ఇంకా ఇటు సైడ్ మనం రావడం ఆపేస్తాం, వినడం ఆపేస్తాం, తెలుసుకోవడం ఆపేస్తాం, అప్లైన్ ఫోన్ లిఫ్ట్ చేయడం ఆపేస్తాం. ఇది తప్పు చేయకుండా, ఎప్పుడైతే నేను ఒక ట్రైనింగ్ బూట్ క్యాంప్ కు వెళ్ళొచ్చిందో, ఆ బూట్ క్యాంప్ కు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా జనాల మాట నేను వినడం ఆపేస్తా, ఫ్యామిలీ మెంబర్స్ మాట కూడా వినడం ఆపేస్తా. బిజినెస్ గ్రోత్ కావడానికి నాకు ఎలాంటి మాటలు కావాలా, ఎవరి సాంగత్యం నేను చేయాలా, ఏం నేర్చుకోవాలా, నా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ తీసుకోవడానికి నేను ఏం చెయ్యాలి, వీటి మీద నేను దృష్టి పెట్టిన తప్ప జనాల మీద దృష్టి పెట్టలేదు. 100 మందిని కలిస్తే 90 మంది ఖచ్చితంగా రిజెక్షన్ చేస్తారనే ఒక విషయం నాకు బూట్ క్యాంప్ లో అర్థమైంది. మళ్ళీ చెప్తున్నా వినండి. 100 మందిని మనం కలిస్తే 90 మంది ఇందులోకి రారు, మననే రానివ్వరు, మనని చేయనివ్వరు, ఆపేస్తారు. 90 మంది రిజెక్షన్ వస్తుందని తెలుసుకొని ఈ బిజినెస్ లో ఆ 10 మంది కోసం వెతకడం స్టార్ట్ చేసిన. అంటే ఆ 10 మంది దొరకాలంటే నేను 100 మందిని కలవాలని ఒక సూత్రం నాకు అర్థం. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే నలుగురు, 5గురు, 10 మందిని కలిసేసి వాళ్ళు ఇట్లన్నారు, వీళ్ళు ఇట్లన్నారు అని చెప్పేసి బిజినెస్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ. మై డియర్ లీడర్స్, ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసిందో మెల్లమెల్లగా తెలుసుకుంటూ బిజినెస్ లోకి ముందుకెళ్ళడం జరిగింది. మెయిన్ గా ఈరోజు నేను సక్సెస్ అవ్వడానికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 621 రూపాయలు బిజినెస్ నుంచి వచ్చింది, అప్పు ఉంది. జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అప్పులోళ్ళు కూడా మధ్యలో మధ్యలో కలిసి తిట్టడం, రైట్, తర్వాత అంటే ఆ రోజులు గుర్తుకొస్తే రియల్గా ఏడుపు వస్తుంది. చాలా డేంజర్ సిచ్యువేషన్ లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేసిన. బట్ అలాంటి సిచ్యువేషన్ నుంచి వెస్టీజ్ వెస్టీజ్ ని నమ్మి ముందుకు వెళ్తే ఈరోజు హైయెస్ట్ చెక్ 4,27,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఒకటి బ్రీజా కార్ అచీవ్ అయింది బిజినెస్ స్టార్ట్ చేసిన 7 months. అండ్ తర్వాత గ్రాండ్ విటారా కార్ రీసెంట్ గా 2024 నవంబర్ లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఒక చిన్న ఇల్లు కొనుక్కున్న 40 లక్షలు పెట్టి. వెస్టీజ్ ద్వారా ఎంత సంపాదించిన చూస్తే 1,40,00,000 రూపాయలు సంపాదించాను. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు ఎందుకు దీని గురించి మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది? ఒకటి, బిజినెస్ వచ్చి నా వల్ల అవుతుందో కాదో అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, అప్పు ఉందని కొంతమంది ఉంటే, ఇంకొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసినాం ఇంకా టీం బిల్డ్ అవుతలేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది. ఇక్కడ డబ్బు రావాలంటే కేవలం మనం టీంని బిల్డ్ చేయాలా? టీం బిల్డ్ చేయాలంటే కేవలం నువ్వు ఫస్ట్ పాయింట్ పూర్తిగా నువ్వు అర్థం చేసుకునే పాయింట్ ఏంటంటే, ఇది నా బిజినెస్ అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీ బిజినెస్ గ్రో అవుతుంది. నీ బిజినెస్ అని నువ్వు ఎప్పటి వరకు అయితే అనుకోవో అప్పటి వరకు నీకు ఇక్కడ ఏమీ గ్రోత్ కనిపించదు. కేవలం నీ అప్లైన్ వస్తుంది, నెలకో 2 నెలలకు లేదా నెలలో 1 సారో 2 సార్లలో అప్లైన్ వస్తాడు, వీక్లీ మీటింగ్ లేకపోతే హోమ్ మీటింగ్
లేకపోతే నిన్ను కలవడానికో ఏదో ఒకదానికి నీ అప్లైన్ మాత్రమే నీ బిజినెస్ ని డెవలప్ చేయడానికి, అంటే అప్లైన్ బిజినెస్ డెవలప్ చేయడానికి నీ దగ్గరికి వచ్చి పనిచేస్తాడు. ఎందుకంటే ఆయన నా ఓన్ బిజినెస్ అని అనుకున్నాడు, ఆమె నా ఓన్ బిజినెస్ అని అనుకున్నారు కాబట్టి నా డౌన్ లైన్స్ ఎక్కడ ఉన్నారు, నేను ఎక్కడెక్కడ వెళ్ళి మీటింగ్స్ చేయాలా, ఎక్కడ నా టీమ్స్ బిల్డ్ చేసుకోవాలా అని చెప్పేసి ఆయన ఓన్ బిజినెస్ అనుకున్నారు కాబట్టి మీ అండర్లో వచ్చి పనిచేస్తారు. మీరు ఎప్పుడైతే ఓన్ బిజినెస్ అని డిసైడ్ అయిపోతారో, క్లియర్ గా ఇది నా సొంత బిజినెస్ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, అప్పుడు మీరు సొంతంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. మీరు ప్రతి దాని గురించి తెలుసుకోవడానికి తహతహలాడతారు. మీరు టీంలోకి వెళ్ళి లిస్టు రాపిస్తారు. మీరు టీం ద్వారా టీం తోటి కలిసి పనిచేస్తారు. మీరు ఇప్పటి వరకు ప్లాన్ చెప్పలేకపోతున్నారు, ఇప్పటి వరకు మీరు ప్రోడక్ట్ గురించి మాట్లాడలేకపోతున్నారు, ఇప్పటి వరకు మీరు ఫీల్డ్కి వెళ్ళడానికి భయపడుతున్నారు, మీకు మోమాటం, సిగ్గు, బిడియం ఇవన్నీ కనుక మీకు ఉంటే మీరు ఇంకా ఇది మీ ఓన్ బిజినెస్ అని చెప్పేసి ఇంకా నమ్మడం లేదు. దయచేసి మీరు ఓన్ బిజినెస్ అని ఎప్పటి వరకు అయితే అనుకోరో అప్పటి వరకు మీరు ఇందులో గ్రో గారు. మై డియర్ లీడర్స్, ఎప్పుడైతే మీరు ఓన్ బిజినెస్ అని అనుకుంటారో అప్పుడు ప్రతి ట్రైనింగ్, ప్రతి మీటింగ్ ని మీ అంతటా మీరే అటెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా ట్రైనింగ్ ఉంది, ఇక్కడ అటెండ్ కావాలని చెప్పి అప్లైన్ చెప్పినప్పుడు, లేదా వీక్లీ మీటింగ్ ఉంది, ప్రతి వారం నువ్వు టీం తీసుకురావాలని అప్లైన్ చెప్పినప్పుడు, పోస్టర్ వచ్చినప్పుడు ఎప్పుడు మీటింగ్సేనా, ప్రతి మీటింగ్ కి పైసలు కట్టుడేనా, వీళ్ళ ముఖం, వీళ్ళ ఇంకా బిజినెస్ శాత కాదు, వీళ్ళకి బిజినెస్ కదా. ఓకే, అయితే ప్రాబ్లం ఎక్కువగా నేను క్యాంపుకి వెళ్ళొచ్చిన తర్వాత ఫేస్ చేసినటువంటి విషయం ఏంటంటే, వెస్టీజ్ గురించి మాట్లాడడానికి బయటికి వెళ్ళినప్పుడు, వెస్టీజా నాకు తెలుసు, వెస్టీజా మా ఫ్రెండ్ ముందే జాయిన్ అయింది, నాకు ఎప్పుడో చెప్పింది. వెస్టీజ్ గురించి నాకు మొత్తం తెలుసు. వెస్టీజా తెలుసు. ఈ తెలుసు అనే ఒక మాట ఉంది చూడండి, సంపెత్తది మిమ్మల్ని. అది మిమ్మల్ని పని చేయకుండా చెప్తుంది. జనాల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడినప్పుడు, నువ్వు చెప్పిన వెస్టీజ్ నాకు ముందు తెలుసు, వెస్టీజా నాకు ముందు తెలుసు. ఈ ఒక మాట, తెలుసు అనే ఒక మాట ఉంది కదా, మిమ్మల్ని పూర్తిగా డిసప్పాయింట్ చేస్తారు, పూర్తిగా కోలుకోరు. మళ్ళీ మనం చేసే పని ఏంటంటే, కేవలం బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ఏం చేస్తున్నారు అని అడిగితే బిజినెస్ వెస్టీజ్ చేస్తున్నాం అని చెప్తారు. ఇంటి దగ్గర కూడా వెస్టీజ్ చేస్తున్నాం అని చెప్పేసి, మంచిగా నేను ఇంత ₹1,00,000 సంపాదిస్తా, కార్ వస్తుంది మనకు అని చెప్పేసి గొప్పగా చెప్తారు. ట్రైనింగ్స్, మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత ఇంకా బయటికి వెళ్తారు మనోళ్ళు. కేవలం వాళ్ళు ఏదైతే ఒక ఏరియా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సరే ఆదిలాబాద్ ఉంది, ఈ ఆదిలాబాద్ లో బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు 2 సంవత్సరాలైనా ఈ ఆదిలాబాద్ లోనే ఉంటారు కదా. ఆదిలాబాద్ ప్లాన్ షోకి మాత్రమే వస్తారు వీళ్ళు. ఆదిలాబాద్ ఏదైతే ఏ రోజైతే జరుగుతుందో అదే ఒక ప్లాన్ షోకి మాత్రమే వీళ్ళు కనిపిస్తారు, మళ్ళీ ఎప్పుడు కనిపించరు. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు అంటే 2 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు సార్, నేను మొత్తం మంది చెప్తున్నా సార్, ఓళ్ళు ఇంటలేదు సార్, అందరు నాకు తెలుసు అని చెప్తున్నారు సార్, ఇక్కడ అందరు అయిపోయింది సార్ అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు డబ్బు సంపాదించాలన్న తపన ఉన్న వాళ్ళ వీళ్ళు. కారు వస్తుందని వీళ్ళకి అసలు నమ్మకం ఉందా? ఒకటే ఒక మీటింగ్, ఒకటే ఒక వీక్లీ మీటింగ్, అది కూడా 4 వారాలలో 2 వారాలు వచ్చి 2 వారాలు ఇంటి దగ్గర ఉంటుంది. మీరు డెవలప్ కావాలంటే ఈ తెలుసు అనే ఒక మాట ఎందుకు అంటున్నారో దాని గురించి మాట్లాడదాం. బట్ మీరు డెవలప్ కావాలంటే మీ ఏరియాలో జరుగుతున్న వీక్లీ మీటింగ్ ఒకటే కాదు, టోటల్ గా మన అప్లైన్ పెట్టే ప్రతి ఒక్క వీక్లీ మీటింగ్ కి మీరు వెళ్ళి మీ టీంని అక్కడ కూర్చోబెడితే, ఇక్కడ బిజినెస్ చేయడం అంటేనే మనం టీంని తీసుకొచ్చి కూర్చోబెట్టడం. అది ఏ ట్రైనింగ్ అయినా సరే, అది వీక్లీ మీటింగ్ అయినా సరే, ఏదైనా సరే. అండ్ నిర్మల్లో ఒక వీక్లీ మీటింగ్ జరుగుతుంది. నిజామాబాద్ లో ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను నిజామాబాద్ ఏరియాకి ఒకటే మీటింగ్ చేయాలని అనుకుంటున్నాను, ఒకటే సరౌండింగ్ చెప్తా ఉంటాను. కానీ నేను నిర్మల్లో కూడా వీక్లీ మీటింగ్ జరుగుతుంది, నా అప్లైన్ అక్కడ పెడుతున్నారు,
మరి నేను అక్కడికి కూడా అటెండ్ అయిపోయి నా నిర్మల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పి నిర్మల్ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళని ఎవరైతే లిస్టు రాసుకొని నిజామాబాద్ లో అటెండ్ అయ్యి, నిర్మల్ లో కూడా అటెండ్ అయ్యి, ఆదిలాబాద్ లో కూడా అటెండ్ అయ్యి, హైదరాబాద్ లో కూడా అటెండ్ అయ్యి, జగిత్యాలలో కూడా ఎప్పుడైతే అటెండ్ అవుతారో, అటెండ్ అయ్యి డౌన్ ద లైన్ డౌన్ ద లైన్ డౌన్ ద లైన్ టీమ్ తో సహా వచ్చి కూర్చుంటారో వీళ్ళకత్తే అబ్బలచ్చ ఒకటే ఏరియాలో కనిపించిన వాళ్ళే కనిపిస్తారు. మళ్ళా రేపు వీక్లీ మీటింగ్ ఉందంటే రేపు వీక్లీ మీటింగ్ కి ఈ రోజు రాత్రి కాల్ చేస్తారు. ఎవరికి కాల్ చేస్తారు? పోయిన వారం వచ్చిన వాళ్ళకి కాల్ చేస్తారు. రేపు మీటింగ్ ఉంది రండి, రేపు మీటింగ్ ఉంది రండి, రేపు మీటింగ్ ఉంది రండి. పోయిన వారం రానోళ్ళకి చేస్తారు, పోయిన వారం వచ్చిన వాళ్ళకి చేస్తారు. ఒక నలుగురినే పట్టుకుంటారు, నలుగురితోటే మాట్లాడతారు. ఇది ఒక దండం. మీరు జీవితంలో డబ్బులు సంపాదించాలి. సరే, మార్కెట్లోకి వెళ్ళినాం, తెలుసు అన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం తెలుసు? అలా ముఖం తెలుసా? వెస్టిజ్ గురించి ఏం తెలుసు? చూడండి, వెస్టీజ్ గురించి తెలుసు అని అనేవాళ్ళు. ఒకసారి మనం తెలుసు గురించి తెలుసుకుందాం. వాస్తవానికి తెలుసు అని ఎవరు అనాలంటే వెస్టీజ్ ప్లాన్ పూర్తిగా తెలిసిన వాళ్ళు. డిస్కౌంట్, ప్రీ ప్రొడక్ట్, బోనస్, డైరెక్టర్ బోనస్ గురించి క్యాల్కులేషన్ రావాలా, పర్ఫార్మెన్స్ బోనస్ గురించి క్యాల్కులేషన్ రావాలా, ఎల్ఓబి క్యాల్కులేషన్ రావాలా, ఎల్ఓబి ఎట్లా ఇస్తారో తెలియాలా, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్ క్యాల్కులేషన్ రావాలా, అది ఎట్లా అచీవ్ అవుతారో తెలియాలా, ప్రమోషన్స్ గురించి అంటే పిన్ లెవెల్ గురించి తెలియాలా, బ్రోంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, యూసీడీ, డీసీడీ, డిఎస్ఐడి, విఎంసీఎల్ మెంబర్. ఈ విధంగా ప్రతి దాని మీద ఇంచు 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 ప్రతిది ఏది అడిగినా కూడా ప్రతి దాన్ని చెప్పగలుగుతారో వాళ్ళు నాకు తెలుసు అని చెప్పాలి. కానీ మార్కెట్లో ఏం జరుగుతుంది? మార్కెట్లో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హైదరాబాద్ హైదరాబాద్ ఒక పర్సన్ హైదరాబాద్ గురించి తెలియని వ్యక్తి దగ్గర పోయి హైదరాబాద్ నేను పోయొచ్చిన, ఫలానా ప్లేస్కి నేను హైదరాబాద్కు పోయొచ్చిన అని చెప్పింది. హైదరాబాద్ గురించి తెలియని వ్యక్తికి, హైదరాబాద్కు వెళ్ళని వ్యక్తికి. ఇప్పుడు ఈ విన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు హైదరాబాదా నాకు తెలుసు, హైదరాబాద్ గురించి ఎవరో వచ్చి ఇంకొక మాట చెప్తే హైదరాబాదా నాకు తెలుసు అని చెప్తాడు. ఎప్పుడైతే హైదరాబాద్ గురించి విన్నాడో ఆయన, కేవలం ఆ విన్నది ఆయన దగ్గర స్టోర్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే వెస్టీజ్ గురించి విన్నర్ వాళ్ళు, వాళ్ళకి తెలియదు. ఆ ఏదైతే విన్నరో దాన్ని డేటా అంటారు. వాళ్ళ మైండ్ లో ఉంది అని విన్నరు. వెస్టీజ్ అనేది పేరు విన్నరు, లేదా వెస్టీజ్ లో ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళు చేస్తారు అంతే, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఎవరైతే ఈ హైదరాబాద్ గురించి విన్నటువంటి పర్సన్ ఉన్నాడో ఈయన నేను విన్నా అని చెప్పాలా తప్ప నాకు తెలుసు అని చెప్పొద్దు. ఇక్కడ ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతుంది? ఇక్కడ జనాలు ఏమంటున్నారు అంటే నాకు తెలుసు అంటున్నారు. నువ్వు దాన్నే పట్టుకొని తెలుసు అన్నారుగా, వాళ్ళు తెలుసు అన్నారు, వాళ్ళు తెలుసు అన్నారు, వాళ్ళు తెలుసు అన్నారు అని చెప్పేసి వాళ్ళతో పాటు నువ్వు కూడా డాన్స్ చేస్తావు, నువ్వు కూడా భజన చేస్తావు. ఇక కాదు. నెక్స్ట్, ఈ తెలుసుకున్న ఏదైతే విన్నటువంటి పర్సన్ ఉన్నారో హైదరాబాద్ ఎలా వెళ్ళాలి, హైదరాబాద్ లో ఏమేమి ఉంటాయి చూడడానికి, ఎటు నుంచి ఎక్కడ దిగి ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలా, ట్రైన్ లో అయితే ఎలా వెళ్ళాలా, బస్సులో అయితే ఎలా వెళ్ళాలా, అసలు హైదరాబాద్ ఏమి అని చెప్పేసి ఎప్పుడైతే కొంచెం ఈ విన్నటువంటి వ్యక్తి సమాచారాన్ని తెలుసుకుంటాడో, అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడో, ఆ వ్యక్తికి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది తప్ప ఇంకా ఏం తెలియదు. తెలిసి ముందు హైదరాబాద్ గురించి పూర్తిగా తెలియదు. ఎట్లా తెలుసు హైదరాబాద్ గురించి? ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి వెళ్ళినప్పుడు హైదరాబాద్ సిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం ఈ 4 దిక్కుల నుంచి హైదరాబాద్ సిటీ ఎంటర్ అయినప్పుడు ఈ 4 దిక్కుల నుంచి ఫస్ట్ సిటీ ఏదొస్తుంది? హైదరాబాద్ స్టార్టింగ్ పాయింట్. రామోజీ ఫిలిం సిటీ ఏడుంది, చార్మినార్ ఏడుంది, గోల్కొండ ఏడుంది, క్లాక్ టవర్ ఎక్కడుంది, రైల్వే స్టేషన్ ఏడుంది, జేబీఎస్ బస్ స్టాండ్ ఎక్కడుంది, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఎక్కడుంది, ప్రతి రోడ్ తో సహా తెలిసినటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో
వాళ్ళు చెప్పాలి హైదరాబాద్ నాకు తెలుసు అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక్కసారి హైదరాబాద్ పోయేస్తే ఇంకా నాకు మొత్తం హైదరాబాద్ తెలుసు అనే కోణంలో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు జనాలు. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. బట్ హైదరాబాద్ పోయొచ్చినంత మాత్రాన హైదరాబాద్ గురించి పూర్తి అవగాహన ఉందా? ఎవరో ఒక పర్సన్ వీక్లీ మీటింగ్ ఒక పర్సన్ ఇన్వైట్ చేస్తే తెలిసి తెలియని పర్సన్ అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసిన పర్సన్ ప్లాన్ చెప్పింది అనుకుంటాం. ఆయనకి ఏమర్థమైంది? ఆయన దగ్గర ఏం జ్ఞానం ఉంది? వెస్టీజ్ ఆఫీస్కి వచ్చి వెస్టీజ్ గురించి విన్నాడు ఆయన అప్పటి వరకు. మరి వీళ్ళు తెలుసు అని మాట్లాడితే మనం చాలా ఫీల్ అయిపోతున్నారు అందరూ కూడా. ఆ తెలుసు అనే దాంట్లో ఏమి తెలుసు వాళ్ళకు. బట్ మీరు తెలిసిన వాళ్ళ మాట వినండి. అప్లైన్స్ తెలియని వ్యక్తి, విన్న వ్యక్తి, కేవలం విన్న వ్యక్తి తెలుసు అని మాట్లాడి డిసప్పాయింట్ అయిపోయి బిజినెస్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఏరియాని వదిలేయండి, వేరే వేరే ఏరియాలలో టీంని స్టార్ట్ చేయండి, కొత్త కొత్త ఏరియాలో టీంని స్టార్ట్ చేయండి, మనసా వాచ కర్మన డ్రీమ్ని బిల్డ్ చేయండి, అన్ని ఏరియాలకు ప్రయాణం స్టార్ట్ చేయండి, పొద్దున్న నుంచి రాత్రి వరకు హోమ్ మీటింగ్స్ 1-to-1 చేయండి, లిస్ట్ పెద్దది రాయండి, అన్ని ఏరియాలలో మీ అప్లైన్ పెట్టే ఏరియాలలో అన్ని ఏరియాలలో వీక్లీ మీటింగ్స్ లో మీ టీం రావాలా, కూర్చోవాలా. అప్పుడు మీ ₹1,00,000 ఈజీగా వస్తాయి. అయితే ఆ, చిన్నప్పుడు చదువుకున్నాం, ఈరోజు మన పిల్లల్ని చదివిస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, పిల్లల్ని చదివిస్తున్నాం. స్కూలు ఒక్కొక్కరు చాలా డబ్బులు పెట్టి పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. ఫ్రీగా చదివిస్తున్నామా వాళ్ళు చదువు చెప్పడానికి, లేకపోతే డబ్బులు ఏమన్నా ఇస్తున్నామా అంటే అందరికీ తెలుసు సార్, గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే ఫ్రీ, ఓకే. బట్ ఈ రోజులలో అందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నాం. మరి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నప్పుడు డబ్బులు పెడుతున్నామా పెడుతున్నాం, ఓకే. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మ్, ఏదో బ్యాంక్ జాబులు పడ్డాయి, లేదంటే ఇంకో కొన్ని జాబులు, కొన్ని పోస్టులు పడ్డాయి. మరి ఇప్పుడు లాంగ్ టర్మ్ అని, షార్ట్ టర్మ్ అని, మిడిల్ టర్మ్ అని చెప్పేసి 45 రోజులు, 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరం, ఇలాంటి కొన్ని కోచింగ్లు ఉన్నాయి కదా. ఇలాంటి కోచింగ్లకు జనాలు వెళ్తున్నప్పుడు లేదా మీరు వెళ్తున్నప్పుడు ఫ్రీగా నేర్పిస్తారా, లేకపోతే డబ్బులు ఇచ్చి నేర్చుకోవాల్సి వస్తుందా? డబ్బులే ఇస్తాం సార్, అబ్బో తెలుసు, బాగా క్లారిటీ ఉంటుంది ఇలాంటి విషయాలలో. 100% డబ్బులే ఇస్తాం సార్, డబ్బులే ఇచ్చి వెళ్తారు సార్ వాళ్ళు. ఓకే, ఎంత ఇస్తారు? వేలల్లో ఉంటుంది. ఓకే, డన్. మరి పోయి వచ్చిన వాళ్ళందరికీ జాబ్లు వస్తున్నాయి, కోచింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ లేదు, అది కూడా తెలుసు, గ్యారంటీ లేదు సార్ అని చెప్పేసి. గ్యారంటీ కాదు, ఇక్కడ 1000 మందికి ఒక పోస్ట్ కూడా లేదు కదా గవర్నమెంట్ జాబ్ అయితే. మరి అలాంటప్పుడు ఎడికెళ్ళి వస్తాయి జాబులు? రావు. మరి జాబులు రాని దానికే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని చెప్పేసి వేలకు వేలు పెట్టే నువ్వు, ఓకే, మరి వెస్టీజ్ లో ట్రైనింగ్స్ మీటింగ్స్ ఉన్నాయి, ఓ ₹100 ఫీజు ఉంది, ₹200 ఫీజు ఉంది, అది కూడా ఒక పెద్ద హాల్ మాట్లాడుకొని మనం ఒక ట్రైనింగ్ తీసుకుందాం, జనాలందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేద్దాం, అంత డబ్బంతా మనం షేర్ చేసుకుందాం, భవిష్యత్తులో మనకు డబ్బు రావాలంటే ఇప్పుడు నేర్చుకోవాలంటే మరి అక్కడ ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు అంతా మనం షేర్ చేసుకుందాం అని చెప్పేసి అప్లైన ఒక ట్రైనింగ్ పెడితే, ఆ ట్రైనింగ్ అనౌన్స్మెంట్ చేయగానే ఎప్పుడు ట్రైనింగ్ అయినా సార్, మొన్ననే అయింది కదా సార్ నిర్మల్లా, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో అవసరం సార్, హైదరాబాద్లో మొన్ననే అయింది కదా సార్, మళ్ళీ ఇప్పుడు విజయవాడలో అవసరం. మీ తెలివి తక్కువలు, పనికిరారు మీరు, ఈ బిజినెస్ కు పనికిరారు రియల్ గా 100%. ఇలాంటి మెంటాలిటీ ఉంటే మీరు చక్కగా కైకిలు వండి లేబర్ పని చేసుకోండి. ఇక్కడ బిజినెస్ అంటేనే ట్రైనింగ్స్ మీటింగ్స్, ట్రైనింగ్స్ మీటింగ్స్, ట్రైనింగ్స్ మీటింగ్స్. ఏం అర్థమైతుంది? అర్థం కాదు. తెలుస్తుందా? ఏమన్నా జ్ఞానం ఉందా? ట్రైనింగ్స్ మీటింగ్స్ నువ్వు అటెండ్ కాకపోతే నువ్వు ఏం బిజినెస్ చేస్తావు? నీకు 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 ఎప్పుడు వస్తాయి? ₹10,000 సంపాదించడానికి పరేషాన్ అవుతున్నావు మార్కెట్ లో. ₹1,00,000 వస్తాయి ట్రైనింగ్ రా అంటే, "మేము ₹150 ఇవ్వాలన్నా సార్, సార్ 300 కిలోమీటర్లు రావాలన్నా, పోతలేవా కోచింగ్, పోతలేవా ఆడికి, అమ్మ నాన్న నిడిచబెట్టేసి ఊరు నిడిచబెట్టేసి వేలకు వేలు తగలబెట్టలేరు అక్కడ.
అవు సార్ మొన్ననే ఈడ 60 రూపాయలు ఇచ్చినాం కదా సార్ నిర్మల్. ఇచ్చిన 60 రూపాయలు దండి. చాయ్ తాగడానికి 10 మందిని దొరకపోతే 100 రూపాయలు అయితే ఖర్చు ఆడ. సినిమాకి పోతే ఇజ్జత్ పోతుందని ప్యాకెట్లకి వెళ్ళి 500 రూపాయలు ఖర్చు పెడతావు. మరి దావత్లో పోతే బిల్డప్ ఇస్తావు మస్తు. నీకు తెలివి. 150 రూపాయలు ఇప్పటి వరకు కూడా మీరు ఇచ్చి బుక్ చేసుకునే వాళ్ళు ఈ 892 మందిలో నాకు తెలిసి అయితే 700 మంది ఉంటారు. ఇంకా ఇయ్యలే. ఇంకా ఇంకా అదే అబ్బా, వెళ్ళిపోండి, వేరేది ఏదైనా పని చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ప్రెస్టీజ్ బిజినెస్ అంటే మంచిర్యాలలో ట్రైనింగ్ ఉంది పెద్దది. 100 రూపాయలు టికెట్ రావాలి, నువ్వు రావాలి, టీముని తీసుకొని రావాలి, బస్సులు మాట్లాడాలి, టీం గట్టిగా నిలబడాలి. నేను ఇంతమందిని ఈ సెషన్ కు తీసుకెళ్తా, ఇంతమంది నా టీం నుంచి ఈ సెషన్ లో వస్తారు. జగిత్యాలలో ట్రైనింగ్ ఉంది. ఎస్, జగిత్యాలలో ట్రైనింగ్ ఉందని మీకు అనౌన్స్మెంట్ కాగానే నా టీం నుంచి ఇంతమంది వస్తారు అని చెప్పేసి ఒక పర్సన్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన పర్సన్ ఒక 20-30 మందిని తీసుకొస్తా అని చెప్పేసి మీరు అనుకోవాలి. ఇక్కడ మీటింగ్స్, ట్రైనింగ్స్ మీ టీం ని తీసుకొస్తేనే కదా మీ టీం బిల్డ్ అవుతుంది. నెట్వర్క్ ఎట్లా జరుగుతుంది? ప్రతి ట్రైనింగ్ కి పర్సన్స్ ని తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి జనాలని చూసి ఈరోజు నేను ఎట్లా యాక్టివ్ అయినా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎట్లా యాక్టివ్ అయింది అనుకుంటున్నారు? ట్రైనింగ్స్, మీటింగ్స్ ద్వారానే యాక్టివ్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. అవి లేకపోతే యాక్టివ్ గారు. అవి లేని టీంలో పీవీ రాదు. ఇలా అవి వస్తున్నటువంటి ఎవరైతే బోనస్లు, ఎవరైతే ఎక్కువగా తీసుకుంటున్నారో, కార్లు తీసుకున్నారో, వీళ్ళందరూ కూడా వీళ్ళ టీంని తీసుకెళ్లి కూర్చున్నారు అక్కడ. వీళ్ళు వెళ్ళడం కాదు. ఒక కొత్తగా వచ్చినటువంటి పర్సన్ నువ్వు రావడం కాదు. వీళ్ళ ఈ మీటింగ్ లో ఉన్నటువంటి మొన్న నెల రోజుల కింద, 2 నెలల కింద బిజినెస్ స్టార్ట్ చేసిన అనుకుందాం. అర్థం చేసుకోండి, నువ్వు రావడం కాదు, నువ్వు ఒక 20 మందిని తీసుకొని రావాలి. నేను స్టార్టింగ్ లో ఏం చేస్తుంటే, నీ ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ లో మీటింగ్ ఉంటే నేను ఒక 2 టాటా సుమోలు మాట్లాడి టికెట్లు బుక్ చేసి వాళ్ళ దగ్గరనే డబ్బులు తీసుకుంటుంటే, నా జేబులకెళ్ళి కాదు, మోటివేట్ చేస్తుంది, మాట్లాడుతుంటుంది, ఎందుకు ట్రైనింగ్కి రావాలో చెప్తుంటుంది. అక్కడికి వెళ్తే అంత కోచింగ్లకు డబ్బులు పెడుతున్నాం. మరి ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు, అనుభవంతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు. మరి ఇంత మంచి అవకాశం ఉన్నటువంటి దాంట్లో 150 రూపాయలు, 200, 300 రూపాయలు, 500 రూపాయలు టికెట్ పెట్టడానికి ఏడుస్తారు ఎందుకు? అవు సార్, మీరేం మస్తు మాట్లాడతారు సార్, మీకు మస్తు డబ్బులు వస్తున్నాయి కదా ఇప్పుడు. అసలు ఏమన్నా అర్థం చేసుకుంటున్నావా నువ్వు? నీకు ఏం చెప్పినా నేను స్టార్టింగ్ 35 లక్షలు అప్పు ఉంది, 60 లక్షలు అయింది, ఆ టైంలో నేను వచ్చినా అని చెప్పినా కదా. మరి అప్పుడు కూడా నేను ఎప్పుడు ఏ ట్రైనింగ్ మిస్ అవ్వకుండా పోయినా కదా. మరి అందుకే కదా ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నా. అర్థమైందా? నీకే చెప్తున్నా, బుక్ చేసినావా? చెయ్యి ఇప్పుడు, పంపు. నువ్వు పంపుడు కాదు, నీ 150 రూపాయలు పంపి నీ టీంలో 20 మంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఒక బ్రోంజ్ డైరెక్టర్ అయితే 50 మంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఎప్పుడు ఇంకా అప్లైన్ మీద ఆధారపడతావా? నీ బిజినెస్ తెలియదా? నీ గురించి నువ్వు, నీ ఫ్యామిలీ గురించి నువ్వు కష్టపడవా? 50 మందిని టార్గెట్ చేయరాదా? ఇంకా ఎన్ని రోజులు ఉంది మనకి? ఇంకా చాలా టైం ఉంది కదా. రోజు ఒక 4గురిని, 5గురిని నువ్వు బుక్ చేసుకుంటూ పోయినా కూడా నువ్వే ఒక బస్ తీసుకొని రావచ్చు కదా. మీ అప్లైన్ తీసే బస్సులో నువ్వు కూర్చుంటావా? వచ్చి నువ్వే బస్ తీయచ్చు కదా, ఇటుకెళ్ళి హైదరాబాద్ దాకా. ఒక బస్సులో వాడే అంత మెంబర్స్ నువ్వే చేయొచ్చు కదా. ఏం అర్థం చేసుకుంటున్నారు? ఇప్పటి వరకు బుక్ చేయని ఇప్పుడు బుక్ చేయండి. మీరు బుక్ చేసి ఇంకొక 20 మంది, 30 మంది, 40 మంది, 50 మందిని టార్గెట్ చేయండి. ఒక స్టార్ డైరెక్టర్ 150 మందిని తీసుకురావచ్చు ఈజీగా. లైన్కి ఒక 50 మందిని. ఏడొస్తారు సార్, గాడికి వస్తారా సార్? నీ ముఖం నీకే తెలుస్తున్నది, నువ్వే అంటున్నావు ఈడ ఆడ అని. నీ టీం వాళ్ళు వస్తారు. మరి నువ్వు నిలబడు ఒకసారి, ఇలా మాట మార్చు, అను ఇలా నేను 50 మంది తీసుకుపోతాను, ఎక్కడ రారో చూడు ఒకసారి. నువ్వు అను ఒకసారి, డిసైడ్ కా కదా. నీ ముఖంకు నువ్వే డిసైడ్ పాడలేవు కదా. మరి ఎడికెళ్ళొస్తావు? ఎడికెళ్ళి పోతావు? నీ టీం వాళ్ళు ఎడికెళ్ళి వస్తారు చెప్పు? నీ టీం ఎప్పుడు బిల్డ్ అవుతుంది? దేవుడు వస్తున్నాడు యా, మన దేవుడు. ఎస్ మై డియర్ లీడర్స్, ట్రైనింగ్స్, మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంత మంచి ఈ అవకాశాన్ని మనందరికి మళ్ళీ విజయరాజ్ సార్ కల్పించిండు. మన గౌతమ్ బాలి సార్ని హైదరాబాద్కి తీసుకురావడం ఒక అవకాశం అయితే, రోజు పొద్దున్న 5 గంటలకి జూమ్ సెషన్ స్టార్ట్ అవ్వడం ఒక అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు